హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోహిణి టాకీస్. ఈరోజు మార్నింగ్ టైం వచ్చేసి 6 o'clock అవుతుంది. ఇంత పొద్దునే నేను ఎందుకు లేచాను, ఎక్కడికి వెళ్తున్నానంటే ఖచ్చితంగా అయితే జాగింగ్ అయితే కాదు, అది మీకు నా అవుట్ఫిట్ చూసే అర్థమవుతుంది. వ్లాగింగ్కి వెళ్తున్నామండి మనం ఈరోజు. అది ఎక్కడికి ఏంటి అనేది నేను అక్కడికి వెళ్ళాక చెప్తాను. బట్ ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి తీసుకెళ్తున్నాను మిమ్మల్ని అయితే. ఇంకా మనం ఫ్రెండ్స్ని కూడా పికప్ చేసుకునేది ఉంది. లెట్స్ గో. And this is Varsha here. Hi Varsha. This is the gang of the day. Ramana, Chintu, Varsha, me and నా ఊళ్ళో బుడ్డది with Harrier. నాకైతే ఈ వ్యూ చూస్తుంటే అలా నేచర్లోకి వెళ్ళిపోతున్నామా నడుచుకుంటూ అన్నట్టుగా అనిపిస్తుంది. అలా దారిలో నాకు చాలా పీకాక్స్ కనిపించాయి. వాటిల్లో కొన్ని కురివిప్పు కూడా ఉన్నాయి. అన్ఫార్చునేట్లీ నేను వాటిని క్యాప్చర్ చేయలేకపోయాను. బట్ ఇట్స్ ఓకే, ఐ విట్నెస్డ్ ఇట్. అలా నేచర్ని ఎంజాయ్ చేస్తూ చూసుకుంటూ డెడ్ ఎండ్ దాకా వెళ్ళిపోయినాము. ఎక్కడో దారి తప్పిపోయి పప్పులో కాలేసి చివరికి వెళ్ళిపోయాము. ఇంకా డెడ్ ఎండ్ అక్కడ రోడ్ అయిపోయింది. బట్ వ్యూ అయితే మాత్రం సూపర్ ఉంది. వ్యూస్ ఆఫ్ గోపాలరావు పల్లె. ఈ విలేజ్ ఎక్కడుంది ఏంటి అనేది నేను డిస్క్రిప్షన్లో కింద మెన్షన్ చేస్తాను లొకేషన్. ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. అక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేసేసి మళ్ళీ రిటర్న్ అయిపోయాము. ఎలాగైనా సరే మనం అనుకున్న డెస్టినీకి రీచ్ అవ్వాలి ఈరోజు అని చెప్పేసి ఏదోలాగా కష్టపడి ఒక వే అయితే కనిపెట్టేశాము. ఇంకా అక్కడ మన ఆఫీసర్ గారు దిగి ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. ఎలా ఉంది రోడ్డు, ఎంతవరకు ఉంది అని చెప్పేసి. దాని ఇన్స్పెక్షన్ అయిపోయిన తర్వాత మెల్లగా నడుచుకుంటూ వెళ్ళాము. బాగా లాంగ్ డిస్టెన్స్ ఏం కాదు, కొంచెం వాటర్లో నడుచుకుంటూ వెళ్ళాలి. Hi, hi. Bujama, hi. We're almost there and here we go. ఇదే అండి నేను మిమ్మల్ని తీసుకెళ్తానన్న బ్యూటిఫుల్ ప్లేస్. ఈ వాటర్ ఫాల్స్ ఎక్కడో లేదు, గోపాలరావు పల్లె అనే గ్రామంలో ఉంది. అది మన హైదరాబాద్కి 150 kilometers డిస్టెన్స్లో ఉందండి. ఇక్కడ వ్యూస్ వచ్చేసి సూపర్ అండ్ సూపర్గా ఉన్నాయి. అండ్ ఈ ఊరు కూడా విలేజ్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎప్పుడైనా మీరు ఫ్రెండ్స్తో కానీ టీమ్మేట్స్తో కానీ వీకెండ్స్ అట్లా అవుటింగ్స్కి వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. నాకు చాలా నచ్చింది. అండ్ ఇక్కడ మా వాళ్ళు కూడా ఆల్రెడీ వచ్చి వ్లాగ్స్ చేస్తున్నారు, వీడియోస్ తీసుకుంటున్నారు. సో చాలా నేను చిన్నపిల్లగా చాలా ఆడేసుకున్నాను ఇక్కడ. మన ఇన్స్పెక్టర్ వర్ష గారు అలా కప్పగంతులు వేస్తూ స్విమ్ చేస్తున్నా అని చెప్పేసి జోకులు వేస్తుంది. పాపం 4 సార్లు జారిపడింది. అయినా కానీ ఫోటోలకు పోజులు అయితే బాగా ఇచ్చింది. రిటర్న్లో నాకు ఒక ఫిష్ కూడా దొరికింది, కానీ దాన్ని వదిలేశాను నేను. ఎందుకంటే ఆమె కన్వర్టెడ్ వెజిటేరియన్ నౌ. సో దాన్ని అలా విడిచిపెట్టేశాను. అలా రిటర్న్ అవుతూ గ్రీనరీ ఉన్న చోట ఆగి మంచి మంచి పోజెస్ ఫొటోస్ తీసుకున్నాము. అవన్నీ నేను లాస్ట్లో పిన్ చేస్తాను చూడండి. వెళ్తూ ఉంటే ఆ ఊర్లో ఒక చోట ఆగి ఒక అవ్వ దగ్గర జాంకాయలు అడిగితే పాపం చాలా మంచిది తీసుకోమంది. అలా చేతి నిండా అన్ని జాంపళ్ళతో మేము ఇంటికి రిటర్న్ అయిపోయాము. బాయ్ బాయ్.